హలో, నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సాహిత్యం సమాజానికి అర్థం. భాష, ప్రాంతం ఏదైనా సరే సమాజాన్ని కదిలించేది కవిత్వం. అందుకే రవిగాంచని చోటున్ కవిగాంచును అంటుంటారు. అటువంటి సాహిత్య ప్రయోజనం నెరవేర్చేందుకు ఈవేళ ఇక్కడున్న మాకినేని బసవపున్నయ్య కేంద్రంలో సాహిత్య సమ్మేళనం మొదలైంది. ఒక మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం రాయకపోయి ఉన్నట్టయితే ఆకలి గురించి కవిత్వం వచ్చుండేదా? దేశభక్తి గేయాన్ని, అలానే బాల్య వివాహాల గురించి కన్యాశుల్కం గురజాడ అప్పారావు గారు రాయకపోయినట్టయితే బాల్య వివాహాలు చర్చకొచ్చాయా? ఇట్లా కవిత్వం, కథలు, నవలలు మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలని ప్రతిబింబించేందుకు సాహిత్యం వచ్చింది. అందుకే సాహిత్య ప్రయోజనం ప్రజా ప్రయోజనం. ప్రజల నుంచే కవిత్వం కానీ, కథలు కానీ, నవలలు కానీ పుట్టాలి. అటువంటి ప్రయోజనాన్ని ఆశించి ఇక్కడ కొన్ని వందల మంది కవులు, కళాకారులు, రచయితలు ఈ 2 రోజుల సదస్సుకు హాజరయ్యారు. ఒక కవి సమాజాన్ని మార్చే కవిత్వం రాస్తే ఇన్ని వందల మంది కవులు, కళాకారులు, రచయితలు ఒక చోట జరిగితే ఎన్ని ఆలోచనలు వస్తాయి కదా. అందుకే ఈ 2 రోజుల సాహిత్య సమ్మేళనం గురించి నిర్వాహకులు ఏమంటారో ఒకసారి విందాం. ఈ సాహిత్య సమ్మేళనం ఈ టైంలో ఎందుకు పెట్టారు? ఏంటి దీని పర్పస్ ఏంటి? సాహిత్య రంగానికి సంబంధించి చాలా గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడున్న వర్తమాన సాహిత్యంలో సామాజిక మాధ్యమాల విజృంభణ తర్వాత ఆధునిక సాహిత్యం పురోగామి దిశలో వెళ్తుందా, తిరోగామి దిశలో వెళ్తుందనే సంక్లిష్టతలు ఈరోజు తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. అందుకే కరెక్ట్ వేలో మార్గదర్శకంగా తీసుకువెళ్ళడానికి, ప్రగతిశీల సాహిత్యాన్ని ఒక దారిలో నడిపించడానికి ఈ సాహిత్య సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. 2 రోజుల సాహిత్య సమ్మేళనం ఇక్కడ ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని ఈ సాహిత్య సమ్మేళనం ఎందుకు ఏర్పాటు చేశారు, దీని ప్రయోజనం ఏంటో వివరిస్తారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, సాహితీ స్రవంతి ఈరోజు రేపు 2 రోజులు గొప్ప సాహిత్య సమ్మేళనం నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ సాహిత్య సమ్మేళనం ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఇప్పుడు 21వ శతాబ్దంలో 25 ఏళ్ళు గడిచిపోయాయి. గత 150 సంవత్సరాలుగా ఆధునిక తెలుగు సాహిత్యం అనేక పోకడలు పోయింది. ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో కొన్ని అనుకోని పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమం మనకు అందించినటువంటి ఆశయాలను నెరవేర్చడంలో మనం విఫలమయ్యాం. అలాగే అనేక ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు ఏ అవసరాల కోసం నడిచాయో ఆ అవసరాలు తీరలేదు. పైగా వాటికి భిన్నమైనటువంటి పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక భావజాలాలకు చెందిన ప్రగతిశీలవాద రచయితలంతా కలిసి ఐక్యమై కొత్త ఆలోచనలు చేసి తెలుగు సాహిత్యం దశను, దిశను పునర్నిర్దేశించుకోవడం కోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. జనం అనుకున్నంతగా బాగా వచ్చారు. ఇక్కడ అనేక ప్రసంగాలు ఏర్పాటు చేశారు, పుస్తకాలు ఆవిష్కరిస్తున్నారు. ఈ ప్రసంగాలు ఇప్పటి రచయితలకు, యువ రచయితలకి ఒక నిర్దిష్టమైన మార్గాన్ని సూచిస్తాయని భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఆధునిక కవిత్వంలో అని అనబడేటటువంటి కవిత్వంలో కూడా నువ్వు చెప్పాలనుకున్న ఒక అంశాన్ని దానికి తగిన నిదర్శనాన్ని చూపించడం ద్వారా
నువ్వు కవిత్వం చెబుతావు. అలలపై నిఖా, అలలు కనే కలలపై నిఖా, అలలపై అనురాగం చూపే చిరుగాలి సితార సంగీతంపై నిఖా అని రాశాడు శివసాగర్. ఇది దేనికి నిదర్శనంగా చూపిస్తున్నాడు? అలలు అంటే ఉద్యమాలు, ఆ ఉద్యమాల మీద నిఖా, ఆ ఉద్యమాలకు సంబంధించిన వ్యూహాలు, కళలు, స్వప్నాల మీద నిఖా. అలలపై అనురాగం చూపే చిరుగాలి సితార సంగీతం, అది కవిత్వం కావచ్చు, కథ కావచ్చు, నవల కావచ్చు, దాని మీద కూడా నిఖా. కనుక ఆయన ఉద్యమాల మీద నిఘా, ఉద్యమ వ్యూహాల మీద నిఘా, ఉద్యమ సాహిత్యం మీద నిఘా అంటే కవిత్వం అయిపోదు. ఇట్లా అన్నాడు కాబట్టే కవిత్వం అయింది. అలాగే నువ్వు ఒక ఉద్యమం చేసినా, ఒక మంచి పని చేసినా చాలా కష్టం చేయాల్సి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పామనుకో, అది కవిత్వం కాదు. పులి గుహలోకి వెళ్ళగలిగిన వాడే పులి పిల్లను తేగలడు, 1000 కత్తివేట్లకు దడవని వాడే రాజును పదవీ భ్రష్టుని చేయగలడు అన్నప్పుడు అది కవిత్వం అని. అదే భావం. భావం ఏంటి? నువ్వు పులి గుహలోకి వెళ్ళాలంటే, పులి పిల్లని తేవాలంటే పులి గుహలోకి వెళ్ళాలి, దాని చేత రక్షించుకోవాలి, దాంతో ఫైట్ చేయాలి. నువ్వు ఒక మంచి పని చేయాలన్నా, ఒక ఉద్యమం చేయాలన్నా కూడా నువ్వు కష్టాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా. ఆ మాట చెప్పడానికి నిదర్శనాన్ని బట్టి. కనుక ఆధునిక కవులు తాము చెప్పాలనుకుంటున్న విషయాన్ని కవిత్వం చేయడానికి ఈ నిదర్శనాత్మకతని ఆసరా చేసుకుంటున్నారు అనే దానికి ఇదొక ఉదాహరణ. జాషువా గారు ఒక మాట చెప్పాలనుకున్నారు. ఆయన ఏమని, ఈ వివక్ష వల్ల ఎంత ప్రతిభున్నా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. నువ్వు పుట్టరాని చోట పుడితే, నువ్వు పుట్టిన కులం కారణంగా నీ ప్రతిభని, నీ యొక్క శక్తియుక్తుల్ని అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి అని చెప్పడానికి ఆయన ఏమంటాడు, ఎంతకో ఇలా పాట హృదయనో కదా, చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని వెన్నెల వాగులు ఇంకిపోయెనో కదా, కటిక కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలీడేరనో కదా, మురికి తిన్నెల మీద పరిమళించి. అట్టాడ అప్పలనాయుడు కథా నవల రచయిత, శ్రీకాకుళం నుంచి ఈరోజు సాహిత్య సమ్మేళనం. నిజానికి చాలా అద్భుతమైన సాహిత్య సమ్మేళనం. ఎందుకంటే బహుశా మాకినేని బసవపున్నయ్య కేంద్రము, సాహితీ స్రవంతి సంయుక్తంగా నిర్వహించిన దీంట్లో ఈ 2 రోజుల పాటు సాహిత్యంలో ఉన్న వివిధ ధోరణులు, కథ, కవిత, నాటకము, పాట, పద్యము, ఇలాంటి వివిధ ప్రక్రియల మీదని, ఆ సాహిత్య ప్రక్రియల్లో సమాజం ఎంతవరకు ప్రతిఫలించింది, గతంలో సాహిత్యం ఎలా ఉంది, వర్తమానంలో ఎలా ఉంది, వర్తమాన సామాజిక పరిస్థితులు ఏమిటి, వర్తమాన సమాజాన్ని ప్రభావితం చేసే భావజాల రంగం ఏమిటి, ఈ భావజాల రంగం ప్రజలకు పనికొచ్చేదా, ప్రజలను మరింత వెనక్కి తీసుకెళ్లేదా, ఈ అంశాల మీదని సాహిత్యంలోంచి చర్చ జరగడానికి ఈ సమ్మేళనం ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా మొత్తం గతాన్ని తోడుతున్నారు, గతంలోకి తీసుకెళ్తున్నారు. 1910 నాటికే గురజాడ గారు
మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగునంటే ఈవేళ మతం బాగా ప్రచారంలోకి వస్తుంది. అలాగే ప్రజాస్వామ్యం అన్నది కూడా ఏదో బూతు పదంలాగా మాట్లాడుతున్నారు. దేశభక్తి అంటే దేశాన్ని పరిపాలించే వాళ్ళని విమర్శిస్తే దేశ ద్రోహులు అంటున్నారు. ప్రజల తరపు మాట్లాడే వాళ్ళు ఇవాళ శత్రువులుగాను ద్రోహులుగాను అనుకుంటున్నారు. ఈ సందర్భంలో రచయితలు ప్రజలకు ఒక భావజాల చైతన్యం కలిగించడానికి ఈ 2 రోజుల వేదిక చాలా బాగా పనికొస్తుంది. ఇందులో నేను కూడా తెలుగు కథ సామాజిక పరిణామం మీద మాట్లాడడానికి వచ్చాను. ఈనాటి యువత సాహిత్యం చదివితే తమ గురించి తాము తెలుసుకోవడమే కాక తమ మీద సమాజ ప్రభావం ఏమిటి, సమాజాన్ని తాను ఎలా చూస్తున్నాడు కూడా తెలుసుకోగలడు సాహిత్యం ద్వారా. ఎందుకంటే సినిమాలు వాస్తవాన్ని చూపటం లేదు, పత్రికలు వాస్తవాన్ని చూపటం లేదు, రాజకీయ నాయకులు వాస్తవాన్ని చెప్పటం లేదు. ఎంతో అంత వాస్తవం చెప్పే పని సాహిత్యమే చేస్తుంది. కనుక యువకులందరూ వాళ్ళతో పాటు పెద్దలు కూడా సాహిత్యాన్ని ప్రేమించండి, చదవండి, సాహిత్య సమావేశాలకి రండి అని కోరుతున్నాను. అస్తిత్వ ఉద్యమాల గురించి మీరేమంటారు? అంటే కొన్ని అస్తిత్వాలు మొదట జాతీయోద్యమం అనేది ఏమిటి? ఒక దేశ అస్తిత్వం ఆంగ్లేయుల చేతికి వెళ్ళిపోయింది కనుక ఈ దేశం జాతీయత మాది, ఈ దేశం మాది అనుకుని జాతీయోద్యమం వచ్చిన తర్వాత జాతీయోద్యమం తర్వాత మరికొన్ని అస్తిత్వాలు ఉంటాయి. ప్రాంతీయ అస్తిత్వం ఉంటుంది, కులం ఉంటుంది, జెండర్ ఉంటుంది, ఇంకా మైనారిటీ మతం ఉంటుంది. వీళ్ళ అస్తిత్వాలు కూడా చర్చకు వస్తాయి రాను కాలంలో వచ్చి. అంటే వాళ్ళకి వివక్ష జరిగిన ఒక జాతీయోద్యమం సాధించిన స్వతంత్రంలో ప్రాంతాల మధ్య వైషమ్యం పెరిగినప్పుడు, అభివృద్ధి సమతుల్యంగా లేనప్పుడు, మనుషుల మధ్య ప్రజాస్వామ్యం లేనప్పుడు తప్పకుండా అస్తిత్వవాదాలు వస్తాయి. అలాగే వచ్చాయి ప్రాంతీయవాదం కానీ, స్త్రీవాదం కానీ, ముస్లిం మైనారిటీవాదం కానీ. వాళ్ళ సమస్యలు ఉన్నాయి కనుక అస్తిత్వవాదం వచ్చాయి. అవేమి నేరం కాదు. దానివల్ల జరిగిన మేలు ఏంటంటే తెలుగు సాహిత్యంలో కొత్త పదజాలము, కొత్త ఆలోచనలు, అప్పటి వరకు కనబడిన జీవిత కోణాలు ఈ సాహిత్యంలో కనబడతాయి. ఓకే, అస్తిత్వ ఉద్యమాలు రావటం వల్ల సమాజంలో విభజన వచ్చింది అన్న వాదన ఒకటి ఉంది కదా, దాన్ని ఏమన్నా? అది తప్పుడు వాదనండి. వాదం వల్ల విభజన రాలేదు. విభజనకు గురైన వాళ్ళు గొంతిప్పుతున్నారు. వాళ్ళు అప్పటికే గురైనారు. దేవాలయాలకు రానివ్వకుండా దళితుల్ని, స్త్రీలని సమాన హక్కులు ఇవ్వకుండా పురుషుల నుంచి దూరం చేసి, అలాగే అభివృద్ధి చెందిన ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం మీద పెత్తనం చేయడం, ఇవన్నీ ఒక రకంగా వాళ్ళని విస్మరణకు గురి చేస్తాయి. కనుక విస్మరణ నుంచి వాళ్ళు రక్షించుకోవడానికి, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తున్నది. ఏం విభజన జనరల్గా ఏమంటారంటే అందరూ ఐక్యంగా ఉండాల్సిన దగ్గర ఇలా విడిపోతున్నారని. ఇవన్నీ ఇప్పుడు చేతి వేళ్ళు విడివిడిగా ఉన్నాయి. బిగిద్దాం, పిడికిలి బిగిద్దాం. అస్తిత్వవాదాలన్నీ కలిపి వర్గ వ్యతిరేక పోరాటంలో కలుస్తాం. సాహిత్యోద్యమం ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా కర్తవ్యాలు స్వీకరించాల్సి ఉంది. జాతీయోద్యమ రోజుల్లో నా దేశానికి స్వాతంత్ర్యం కావాలి, జమీందారులు భూస్వాములు పోవాలి అనే జాతీయోద్యమంతో పాటు సాగినటువంటి పోరాటాన్ని పెద్ద ఎత్తున బలపరిచి కవులు, రచయితలు జాతీయోద్యమాన్ని సుసంపన్నం చేశారు. ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటి కవులు, చిలకమర్తి లక్ష్మీనరసాయి గారు లాంటి కవులు, వారు దళితుల అంటరానితనం లాంటి సామాజిక సమస్యలన్నింటిలో కూడా వెలుగులోకి తీసుకొస్తూ మాలపల్లి నవల, మొట్టమొదట రాజమండ్రిలో దళితుల కోసం పాఠశాల, ఇలాంటి కృషి చేసినందువల్ల జాతీయోద్యమం ఈ దళితులు, బలహీన వర్గాలు, నిమ్న జాతులందరినీ కూడా సమీకరించేదానికి దోహదపడింది. పెద్ద ఎత్తున సాగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కాళోజీ నారాయణరావు, దాశరథి మొదలగు తెలంగాణ కవులు ఆ ఉద్యమాన్ని బలపరిచారు. ఆ రకంగా స్వాతంత్ర్యోద్యమం కొత్త పుంతలు తొక్కి బలోపేతంగా దేశ స్వాతంత్ర్యాన్ని సాధించడం జరిగింది. స్వాతంత్ర్యానంతరం సాధించినటువంటి స్వాతంత్ర్యం మళ్ళీ భూస్వాముల యొక్క పెత్తనానికి అవకాశం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో కవులు, కళాకారులు, శ్రీశ్రీ లాంటి వాళ్ళు, ఒక కొత్త తరం కొడవడిగంటి కుటుంబరావు గారు లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున నూతనంగా దేశానికి స్వాతంత్ర్యం పొందినటువంటి నేపథ్యంలో పొందిన స్వాతంత్ర్యాన్ని ఆధారం చేసుకొని
నవభారత నిర్మాణం కోసం జరిగినటువంటి కృషిలో వీళ్ళ పాత్ర చాలా గణనీయమైంది. ఎటొచ్చి గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత గ్లోబలైజేషన్లో ప్రైవేటీకరణ విధానాలు ఏ రైతాంగానికైతే కౌలు రైతులకి కౌలు రక్షణ ఉండాలని, ఏ రైతాంగానికైతే భూస్వాములు పెట్టుబడిదారుల యొక్క పోటీకి తట్టుకొని నిలబడేటువంటి సబ్సిడీలు కావాలని ఏవైతే సాధించుకున్నారో వాటన్నిటికి కూడా గ్లోబలైజేషన్ స్వస్తివాచకం పలికింది. ఈ నేపథ్యంలో కవులు, కళాకారులు జాతీయోద్యమాన్ని స్ఫూర్తిగా స్వీకరించి జాతీయోద్యమం రోజుల్లో గురజాడ, గిడుగు రామ్మూర్తి, కందుకూరు వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఇలాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఈరోజు సాహిత్య సమ్మేళనం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఇదే. యువ కవులకు, రచయితలకి ఒక క్రొత్త ప్రేరణగా ఇది ఉండాలని చెప్పేసి మేము భావిస్తాం. నా పేరు శాంతిశ్రీ, సాహితీ స్రవంతి రాష్ట్ర ఆఫీస్ బేరర్గా ఉన్నాను. ఈరోజు సాహిత్య రంగంలో అనేక రకమైన భావజాలాలు వస్తున్నాయి. ఈ భావజాలాలు అనేది కూడా రకరకాల భావజాలాలు వస్తున్న క్రమంలో అసలైన ప్రజా చైతన్యానికి అవసరమైన సాహిత్యం అనేది, దానికి ఒక వేదిక అనేది అవసరం ఉంది. తడి ఆరిపోయిన నేలకి వాన చినుకులు ఎలాగో ఈ సాహిత్య చైతన్యం అవసరమైన, సమాజానికి అవసరమైన చైతన్యం కావాలంటే ఇలాంటి సాహిత్య సమ్మేళనాలు అవసరం. ఆ నేపథ్యంలోనే ఈ సాహిత్య సమ్మేళనం జరుపుతున్నాం. సివి అంటాడు, మనకి కావాలి సాంస్కృతిక విప్లవం అని. ఈ సాంస్కృతిక విప్లవం ఎందుకు కావాలి అని అంటే, ఈ సమాజంలో అనేక అసమానతలు అనేవి పెళ్ళిబుకుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఉన్న నేపథ్యం చూసినప్పుడు మరింతగా ఆ అసమానతలు అనేవి పెరుగుతున్నాయి. ఆ విభజన రేఖ అనేది బాగా పెద్దగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ప్రజలందరినీ ఐక్యం చేయాలంటే, ఒక సమైక్యతా భావన తీసుకురావాలంటే ఇలాంటి సాహిత్య సమ్మేళనాల అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, సాహితీ స్రవంతి ఈ సాహిత్య సమ్మేళనాన్ని ఈ 2 రోజుల పాటు నిర్వహిస్తుంది. ఈ సాహిత్య సమ్మేళనంలో కేవలం ఈ కవిత్వం గురించి, రచనల గురించి అనుభవజ్ఞులు చెప్పే పాఠ్యాంశాలే కాకుండా, ఆల్రెడీ కవులుగా, రచయితలుగా ఎదిగిన యువ రచయితలు, నవరచయితలు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విధంగా రచనా రంగంలోకి వచ్చారు, ఏ విధంగా కవిత్వం రాస్తున్నారు అనేది వాళ్ళ అనుభవాలు కూడా ఇక్కడ పంచుకోవడానికి ఈ వేదిక అవకాశం కల్పించింది. అలాగే చాలామంది కొత్త వాళ్ళు, అసలు ఇప్పుడిప్పుడే రాస్తున్న వాళ్ళు కూడా చాలామంది మేము అనౌన్స్ చేయంగానే 400 మంది పైగా నమోదు చేసుకున్నారంటేనే ఎంతగా ప్రజల్లో, యువతలో ఈ సాహిత్యం మీద అభిరుచి ఉంది అనే దానికి అర్థం పడుతుంది. అందరికీ జై భీమ్. నా పేరు ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు. హైదరాబాద్లో ప్రొఫెసర్గా ఉన్నాను. ఇవాళ విజయవాడలో సాహితీ స్రవంతి ఎంబీ విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఒక బృహత్తరమైన సాహిత్య సమ్మేళనంలో వక్తగా పాల్గొనడానికి ఇక్కడికి విజయవాడ వచ్చాను. ఇవాళ ఈ కాలానికి ఏ రకమైన తాత్విక స్ఫూర్తి కావాలో ఆ తాత్విక స్ఫూర్తిని చాటి చెప్పే విధంగా సాహితీ స్రవంతి ఎంబీ విజ్ఞాన కేంద్రం ఈ సాహిత్య సమ్మేళనాన్ని నిర్వహించడం చాలా అవసరం. రొటీన్ సాహిత్య సభలు కాకుండా వచ్చే తరం కవులకు ఇప్పుడు వర్తమాన సాహిత్య ధోరణులు, వాదాలు, ఉద్యమాలు, ఆయా దృక్పథాల మీద వాళ్ళకి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో తెలుగు సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో వచ్చిన సాహిత్యం తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పింది. 80వ దశకం యాంగ్రీ 80s అనొచ్చు, మనకి 30వ దశకం హంగ్రీ 30s ఎంత ప్రధానమో అలాగే తెలుగు సాహిత్యంలో 80వ దశకం కూడా అంతే ప్రధానం. ఈ 80వ దశకంలో అనేక అస్తిత్వ ఉద్యమాలు, ఆ నేపథ్యంలో గొప్ప సాహిత్యం వెలువడింది. స్త్రీలు, దళితులు, ముస్లిములు, గిరిజనులు, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదులు గొంతు విప్పి తమ స్వీయ అనుభవాలను సాహిత్యంలో తమ బతుకు పేగు తెంచుకున్న భాషతో కవిత్వం రాయటం అనేది
తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప చారిత్రాత్మక పరిణామంగా మనం భావించవచ్చు. ఇవాళ అణగారిన వర్గాల నుంచి వస్తున్న కవులు, రచయితలే వర్తమాన సమకాలీన సాహిత్యానికి ప్రాణ చైతన్యాన్ని అందిస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా ఫూలే ఈ భావజాల స్ఫూర్తితో సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. మీరు మార్క్సిజం నేపథ్యంలో సాహిత్యం రాస్తారా, అంబేద్కర్ నేపథ్యంలో సాహిత్యం రాస్తారా, గాంధీ దృక్పథంతో సాహిత్యం రాస్తారా, అది ప్రధానం, మీ ఇష్టం. కానీ మీరందరూ రాజ్యాంగ నైతికత దృక్పథంతో సాహిత్యం రాయాలి. రాజ్యాంగ నైతిక విలువలను సాహిత్యం ద్వారా ప్రచారం చేయాలి. కాబట్టి ఎవరైతే రాజ్యాంగ విలువలను ఆచరిస్తారో వాళ్ళు దేశభక్తులు, ఎవరైతే రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతారో వాళ్ళు దేశద్రోహులు. కాబట్టి ఇవాళ కవులు, రచయితలు, కళాకారులు రాజ్యాంగ విలువలను సాహిత్యం ద్వారా చాటి చెబితే అది మెరుగైన భారతదేశ నిర్మాణానికి ప్రాతిపదిక అవుతుంది. ఈ సందేశాన్ని ఈ సాహిత్య సమ్మేళనం ద్వారా తెలియజేస్తున్నారు. ఇవాళ యువత సోషల్ మీడియా ప్రభావంలో, అలాగే యువత 14-15 ఏళ్లకే కామోన్మాదులుగా, ప్రేమోన్మాదులుగా, హింసోన్మాదులుగా తయారవుతున్నారు. యువత ఈ భారతదేశం యొక్క ముఖ్యమైన ఆస్తి యువతరం. కాబట్టి ఆ యువతరం ఉన్నత విలువలతో, నైతిక విలువలతో దేశ పునర్నిర్మాణానికి వాళ్ళ శక్తియుక్తుల్ని ధారపోయాల్సిన అవసరం ఉంది. కాబట్టి యువత ఒక బాధ్యతతో దేశ ప్రగతైక ధ్యేయంతో ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. 2 రోజుల పాటు జరిగే ఈ సాహిత్య సమ్మేళనంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రారంభోపన్యాసం చేస్తారు. రవి అధ్యక్షతన జరుగుతుంది ఈ కార్యక్రమం. తర్వాత కవిత్వానికి సంబంధించి వస్తువు, శిల్పము, వైవిధ్యత, వస్తు వైవిధ్యత, శిల్ప వైవిధ్యానికి సంబంధించిన అనేక విషయాలు, తర్వాత 1980 తర్వాత వచ్చిన అస్తిత్వ ఉద్యమాలు, ముఖ్యంగా ప్రాంతీయవాదము, దళితవాదము, స్త్రీవాద సాహిత్యం, ఇవన్నీ వీటన్నిటిపైన సమగ్ర చర్చ జరుగుతుంది. తర్వాత కథకు సంబంధించి కథ చరిత్ర, కథా నిర్మాణ పద్ధతులు, తర్వాత సాహిత్య చరిత్ర, ఇవన్నీ 2 రోజుల పాటు జరుగుతాయి. ఈ సాహిత్య సమ్మేళనంలో ప్రత్యేకంగా దాదాపు 40 మంది కొత్త కవులు, వర్తమాన కవులు, రచయితలు ప్రసంగించనున్నారు. వాళ్ళు అసలు సాహిత్య లోకంలోకి ఎందుకు వచ్చారు, వర్తమాన సాహిత్యానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటనే వివరాలు, ఈ మేమెందుకు రచయితలయ్యాం, కొత్త స్వరాలతో మేము ఒక సెషన్ నడుపుతా ఉన్నాం, 2 సెషన్లు. అంటే యువ కళాకారులకి లేదా కవులుగా వచ్చే వాళ్ళకి ఇది ఒక సాహిత్య పాఠశాల అంతే. ఓకే. ఒక రకంగా ఆధునిక సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి, ఆధునిక కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పాఠశాల. ఎందుకంటే ఇంట్లో కథా నిర్మాణానికి సంబంధించి, కవిత్వ నిర్మాణానికి సంబంధించి వైవిధ్యతలన్నీ ఇందులో చర్చించబడతాయి. ఓకే. అంటే దీని ద్వారా మీరు అంటే ఏమి సందేశం ఏమిస్తారు సాహిత్య సమాచారం? వాస్తవానికి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, భారతీయ సమాజం ఫాసిజం ప్రయాణం చేస్తాం. యువ కవులు, వర్తమాన కవులు ఏ దారిలో వెళ్తున్నారో అర్థం తెలియని స్థితిలో కవిత్వం రాస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ప్రగతిశీల కవులుగా మార్చాల్సిన బాధ్యత మా సాహిత్య సంఘాలకు, అభ్యుదయ సంఘాలకు ఉంది కదా. ఆ ప్రయత్నమే మేము చేస్తున్నాం. ఇది ఒక పార్టీ తరఫున చేస్తున్నారా? లేదు, అన్ని పార్టీల వాళ్ళు ఎవ్వరూ లేరు. పార్టీ తరఫున చేసే కార్యక్రమం కాదు. విజ్ఞాన కేంద్రం వాళ్ళ సహకారం అందించారు. సాహితీ స్రవంతి దీన్ని కంప్లీట్గా నిర్వహిస్తాం. సో ఇది వాళ్ళ సహకారం 2 రోజులు. ఎస్. ఓకే. ఇది యువ కవులు ఫోకస్డ్గా నిర్వహిస్తున్న సభనే ఇది, ఒక రకంగా చెప్పాలంటే. వర్ధమాన కవుల సాహిత్య పాఠశాల. మీరు ఇందాక ఒక అస్తిత్వ ఉద్యమాలకు సంబంధించిన ఒక ఇది చూశారు. దానిలో ఏంటి అస్తిత్వ ఉద్యమాల గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా స్పష్టంగా చెప్పండి. వాస్తవానికి ఎవరికి వాళ్ళు రాసుకోవడం అనేది, అస్తిత్వవాద ఉద్యమాలు ప్రధానంగా అసలు సాహిత్య లోకంలో వాళ్ళ సమస్యల్ని స్పృశించే వాళ్ళు లేరు. స్త్రీల సమస్యలు స్త్రీలే రాసుకోవాలి, అసలు దళిత సమస్యలు దళితులే రాసుకోవాలి, బీసీ సమస్యలు బీసీ రాసుకోవాలనే ధోరణి కొనసాగుతుంది. వీళ్ళందరినీ ఒక స్ట్రీమ్లైన్ చేయాలి. వీళ్ళందరినీ సమాజానికి, సమాజ అభివృద్ధికి, సమాజ పురోగమనానికి వాడాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానమైన అంశం. 2 రోజుల సాహిత్య సమ్మేళనం ఈవేళ మాకినేని బసవపున్న కేంద్రంలో స్టార్ట్ అయింది. ఈ 2 రోజుల సాహిత్య సమ్మేళనం గురించి, అసలు ఈ సదస్సు ఏర్పాటు ఎందుకు చేశారు, దాని ప్రయోజనం ఏమిటి, ఇది యువ రచయితలకి, యువ నవలాకర్తలకి, అలానే సాహిత్య ప్రయోజనానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు,
అలానే ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ సాహిత్య సమ్మేళనం ఆ ప్రయోజనం ఏంటి? దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? అబ్బాయి గారు, ఒకటి సాహిత్యం ఇప్పుడు చదవడం తగ్గిపోయింది, పుస్తకాలు తగ్గిపోయి అది ఇది అంటున్నారు, కానీ నిజానికి సోషల్ మీడియా వీటి విస్తరణతో పాటు సాహిత్యం కూడా విస్తరిస్తుంది. మొబైల్ ఫోన్లలో మెసేజ్ల ద్వారా లేకపోతే ఫేస్బుక్ల ద్వారా చాలా కవితలు ఇవన్నీ వస్తున్నాయి. బట్ అదే సమయంలో సమాజంలో తీవ్రమైన అసహనము, వాదోపవాదాలు, వీటి మధ్యలో రచయితలకు ఉండే ప్రశ్నలు, తికమకలు కూడా ఉన్నాయి. రాష్ట్ర విభజన, ఈ ప్రభావాలు జాతీయ స్థాయిలో. సో ఈ నేపథ్యంలో రచయితలు ఒకసారి ఒకచోట చేరి తమ రచనలు వినిపించుకోవడం, చర్చించుకోవడం, అలాగే వాళ్ళ రచనలు సమీకరించడం, ఇట్లాంటి బహుముఖ ప్రయోజనాల కోసం పెట్టినటువంటిది. ఎప్పుడైనా సాహిత్యం ప్రజల కోసం, ప్రజల చైతన్యాన్ని పెంచడానికి, ప్రజల బాధలు పంచుకోవడానికి ఉద్దేశించబడింది కాబట్టి ఆ లక్ష్యం దిశలోనే. కాకపోతే ఈ సదస్సులో మేము ప్రత్యేకించి జెన్జీ యువత అనే వాళ్ళని ప్రత్యేకించి రావాలన్నాం. నిజంగానే దానికి తగినట్టు విద్యార్థులు, ఉపాధ్యాయులు, చాలామంది యువ ఉపాధ్యాయులు ఈ మధ్య డిఎస్సిలో సెలెక్ట్ అయిన లాంటి వాళ్ళు చాలామంది కూడా వచ్చారు. బట్ ఆ విధంగా చాలా సంతోషకరంగా ఉంది. అంటే యువ రచయితలకి ఈ సమ్మేళనం ఎలా ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా సాహిత్యం యొక్క దిశానిర్దేశం ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా ఈ ప్రపంచీకరణ లేకపోతే వాణిజ్యీకరణ అంతా మానిటైజేషన్ తప్ప హ్యూమనైజేషన్ అనేది లేకుండా పోతున్నటువంటి కాలం కదా. సో ఈ సంచలన రాజకీయాలు, వాదోపవాదాలు, విద్వేష ప్రచారాలు, వీటన్నిటి మధ్యలో ఒక మానవీయ కోణంతో విశాలమైన సమాజ హితం కోరుతూ లౌకిక తత్వం, మత సామరస్యం, ఇలాంటి ఉదాత్తమైన లక్ష్యాలతో ఒకప్పుడు దేశభక్తి, ఇంకొకప్పుడు వీర తెలంగాణ సాయుధ పోరాటం, లేకపోతే ఇంకొకప్పుడు సంఘ సంస్కరణ ఉద్యమం, ఇలా యువజనులు అనే వాళ్ళు విశాలమైన లక్ష్యాలతో గొప్ప సేవ చేశారు. వివేకానందుడు కూడా ఆ రోజుల్లోనే యువత గురించి చాలా రాస్తారు. ఇప్పుడు యువతకు ధన సంపాదన లేకపోతే తాము ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఇదొకటే లక్ష్యం అన్నట్టుగా అదే పనిగా చెప్తున్నప్పుడు, అదే ఇందాక నేను అన్నట్టు కెరీరిజం, ప్రతిదీ మానిటైజేషన్, హ్యూమనైజేషన్ తగ్గిపోతున్న నేపథ్యంలో ఒకసారి వెనుకకు తిరిగి చూసి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి అని ఆయన ఎప్పుడో రాసినట్టుగా మరొకసారి అలాంటి పునశ్చరణ చేసుకోవడానికి, సమకాలీన సమస్యలు ఎందుకు ఇన్ని వివాదాలు వస్తున్నాయి, కుల మత వివాదాలు పెంచే ధోరణి కానీ, అలాగే కొన్ని నిరంకుశ చట్టాలు ఇట్లాంటివి కూడా వస్తున్నాయి. ఎప్పుడైనా ఒకటేనండి, ఇప్పుడు అంతా కార్పొరేటైజేషన్ జరుగుతుంది, కానీ సాహిత్యం ఎప్పుడు కూడా ప్రజల పక్షమే. సాహిత్యం ప్రజల ఆస్తి, ప్రజల సంపద. అందుకని సాహిత్యం ప్రజల రంగంలో ఉండాలి. తెలుగులో ప్రత్యేకించి ప్రజా చైతన్యం పెంచడంలో సాహిత్యం అప్పటి నుంచి ఇప్పటి వరకు గొప్ప పాత్ర నిర్వహిస్తుంది. మీరు మొత్తం స్వాతంత్రోద్యమం అంటే వందే మాతరంకి అంటే చాలు. కానీ అస్తిత్వ ఉద్యమాల గురించి ఏమంటారు? అస్తిత్వ ఉద్యమాలు అనేది అస్తిత్వం ఎంత ఉంటుందో దాంతోపాటు ఉద్యమం కూడా ఉంటుంది, దాంతో ఏమీ ప్రశ్న లేదు. కానీ అదే సమయంలో నేను ఒకే ఉదాహరణ చెప్తాను. శ్రీశ్రీ జాషువా ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరూ ఒకరికొకరు అనుబంధమే అవుతారు, కానీ ఒకరికొకరు ప్రత్యర్థులు కారు. మనము గీత గీస్తే శ్రీశ్రీ జాషువా ఇద్దరు కూడా అభివృద్ధి పక్షానే ఉంటారు, అభివృద్ధి నిరోధకం పక్షాన ఉంటారు. కొంతమంది వీటిని ఏదో వైరుధ్యాలుగా చూపించడం, లేకపోతే ఇదేదో వామపక్షాల యొక్క వైఫల్యం అన్నట్టుగా చెప్పడం. వామపక్షాలు ఎప్పుడు సామాజిక న్యాయం పక్షాన, సమధర్మం పక్షానే ఉంటాయి. మనుధర్మం కాదు సమధర్మం కావాలి అని మీరు చెప్పిన తర్వాత ఇంకా దీంట్లో వేరే సమస్యలు ఏమీ ఉండవు. అందువల్ల మేము సాహితీ స్రవం తరఫున ఇది ఒక ప్రత్యేకమైన సందర్భము. ఓ 25 ఏళ్ల తర్వాత ఇది పెడుతున్నాం, మళ్ళీ 20 ఏళ్ల తర్వాత దాన్ని తలుచుకుంటూ 2005లో పెట్టాము. ఈ 20 ఏళ్లలో చేసింది ఏంటంటే అస్తిత్వ ఉద్యమాలు, ప్రపంచీకరణ వ్యతిరేకత, వీటి మధ్యలో ఒక ఏకీభావం ఉంది. అన్ని రకాల ఆధిపత్యాలు వ్యతిరేకించాలన్నప్పుడు అన్ని ఆధిపత్యాలకు కేంద్ర బిందువుగా ఉంది ప్రపంచీకరణ. అందువల్ల అస్తిత్వవాదాలతో వైరుధ్యమే లేదు. థ్యాంక్ యూ. రైట్. 2 రోజుల సాహిత్య సమ్మేళనం ముగుస్తుంది. ఈ సదస్సు ఒక ఉదాత్త లక్ష్యంతో ఏర్పాటైంది. కొన్ని వందల మంది వివిధ జిల్లాల నుంచి కవులు, కళాకారులు, రచయితలు, యువ రచయితలు, యువ కథకులు ఈ 2 రోజుల సమ్మేళనానికి హాజరై అనేక అంశాలను చర్చించారు. అదే సందర్భంలో రచయితలు రాబోయే రోజుల్లో తమ రచనలలో వస్తువు ఎంత ప్రధానమో శిల్పం కూడా అంతే ప్రధానంగా ఉండాలని చెప్పి ఈ సమ్మేళనం పిలిపించింది. రచయితకి ఖచ్చితంగా సామాజిక బాధ్యత ఉండాలి, ఉన్నప్పుడే
అది ప్రజా సాహిత్యం అవుతుంది అని చెప్పి వక్తలు పిలిపించారు. దీంతో పాటు ఇచ్చిన మరో అసలు పిలుపు ఏంటంటే తీవ్రవాద ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు, అలానే మరోపక్క ఈ అతివాద దృక్పథాలు పెరుగుతున్న నేపథ్యంలో యువ రచయితలు కానీ, యువ కళాకారులు కానీ, రచయితలు కానీ తమ బాధ్యతను మరవకుండా ఖచ్చితంగా సమాజం వైపు ఉండాలని, సమాజానికి ప్రతిబింబించే రచనలు చేయాలని చెప్పి ఈ సదస్సు పిలిపించింది. దీంతోపాటు ఇచ్చిన మరో ఒక గొప్ప పిలుపు, రచయితలారా మీరెటువైపు, మతం వైపా, సైన్స్ వైపా అని ఈ సమ్మేళనం ప్రశ్నిస్తూ ముగిసింది.